Get more latest updates. Press the subscribe. రేషన్ కార్డు ఉపయోగం ఏంటని చాలామంది తెలియక అనుకుంటారు. కానీ రేషన్ కార్డు చాలా ముఖ్యమైన ప్రభుత్వ గుర్తింపుగా పరిగణిస్తారు. ఈ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు, బియ్యం, కిరోసిన్, నిత్యావసర వస్తువులు చాలా తక్కువ రేటుకే లభిస్తాయి. ఇవన్నీ రేషన్ షాప్ నుంచి రేషన్ కార్డు ద్వారా పొందొచ్చు. రేషన్ కార్డు రేషన్ షాప్ నుంచి నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి మాత్రమే కాకుండా బలమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. ఈ కార్డు బ్యాంకు ఖాతా, స్కూల్, కాలేజీలు, ఓటర్ ఐడి, సిమ్ కార్డ్ కొనడం, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఉపయోగపడుతుంది. వీటన్నిటితో పాటు రేషన్ కార్డు ద్వారా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి అనేక ఇతర ప్రయోజనాలకు రేషన్ కార్డు అవసరం. వేరువేరు రంగు కార్డులు. రేషన్ కార్డులు వేరువేరు రంగులో ఉంటాయి. ఈ కార్డులు గులాబీ, తెలుపు మొదలైన రంగుల్లో ఉంటాయి. ఈ రంగులను దేశంలో అన్ని రాష్ట్రాల్లో అనుసరిస్తున్నారు. సాధారణంగా 3 రకాల రేషన్ కార్డులు ఉంటాయి. దారిద్ర్య రేఖ పైన, దారిద్ర్య రేఖ దిగువన అంత్యోదయ కుటుంబాలకి ఈ కార్డులు వస్తాయి. ఈ 3 కార్డుల కోసం వేరువేరు రంగులను సెట్ చేశారు. కార్డు రంగు ద్వారా ఎవరు ఏ వర్గానికి చెందినవారో సులభంగా గుర్తించవచ్చు అని చెప్తారు. కాబట్టి రేషన్ కార్డు అంటే ఏదో అర్హత లేని వాళ్లకు, పేదవారికి ఉండేదే కాదు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అనేది ఉండాలి. అది మనకు ఆధార్ అండ్ పాన్ కార్డు ఎలాగో మరి రేషన్ కార్డు కూడా అది మనకు సబ్సిడీ ఇస్తుందా ఇవ్వలేదా అన్నది సెకండరీ. కానీ రేషన్ కార్డుకి మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్నో ఉపయోగమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఆధారితంగా మనకు నిర్దేశించబడిన మన వార్డు తరపు నుంచి రేషన్ కార్డు తీసుకోవడం అనేది పౌరునిగా మన హక్కు. అలాగే మన భవిష్యత్ అవసరాల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం జారీ చేసే రేషన్ కార్డుని తీసుకోవడం ఎంతో ఉత్తమం.